ఓకే, రైట్. కోటేశ్వరరావు గారు, హలో కోటేశ్వరరావు గారు చెప్పండి. ఇప్పుడు ఏంటి అసలు 6 గ్యారంటీలు అమలు కాలేదని విపక్షాల విమర్శలు చేస్తున్నాయి. మరి విమర్శలను ఎలా చూడొచ్చంటారు? 6 గ్యారంటీలు అమలు కాలేదు, అందులో పాక్షికంగానే అమలయ్యాయి అనేటువంటిది ఒక వాస్తవం. ఓకే, దానిలో జనంలో అసంతృప్తి పెరుగుతున్న మాట కూడా వాస్తవం. అయితే ఆ అసంతృప్తి అనేటువంటిది వ్యతిరేకతగా మారటానికి సమయం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇంకా మార్చి 31లోగా మేము అమలు చేస్తాము అంటే రైతు భరోసా లేదా రైతు బంధు పేరు ఏదన్నా కానివ్వండి, ఇవన్నీ చెప్తున్నారు. అదేవిధంగా మిగిలినటువంటి పథకాలను కూడా మేము నిధులు సమకూర్చుకోవడానికి మేము కసరత్తు చేస్తున్నాము అనేటువంటిది చెప్తున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ కానివ్వండి లేదా ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి సర్కార్ గాని వాళ్ళకై వాళ్లే సృష్టించుకున్నటువంటి ఒక సంక్షోభం అనేటువంటిది ఉందనేది గమనించాలి. ఎందుకు అంటే అసలు గడువులు పెట్టింది వాళ్ళు, ఆ పెట్టినటువంటి గడువుల మేరకైనా అమలు చేస్తారా అంటే అది కూడా లేదు. ఎవరు చెప్పమన్నారు? ఇప్పుడు జనవరి 26 లోపల మేము రైతులకి రైతు భరోసా ఇస్తాము అని చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారు? మండలానికి ఒక గ్రామాన్ని తీసుకుంటారట, మార్చి 31లోగా దశల వారీగా వేస్తారు. ఎందుకు ఆ విధమైనటువంటి వాగ్దానాలు ముందు చేయడం ఎందుకు అంటే తెలుగులో అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని అన్నట్లుగా ఈ విధమైనటువంటి అంటే ఫెయిర్నెస్ లేకపోవడం, పారదర్శకత లేకపోవడం, ఫెయిర్నెస్ లేకపోవడం అనేటువంటిది కాంగ్రెస్ ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య. ఇప్పుడు ఆ నేపథ్యంలో చూసినప్పుడు ఇవాళ మన సబ్జెక్టు పోల్ దీనికి సంబంధించి చూస్తే మరి ఇటువంటి పోల్స్ అనేటువంటివి గతంలో కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా ఏంటంటే కృత్రిమంగా సృష్టించేటువంటి పోల్స్ ఉన్నాయనేటువంటిది గతంలో తెలిసిందే. అయితే ఈ పోల్లో కూడా నా అనుమానం ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు యాక్టివ్ గా పాల్గొని తమకి అంటే ఫామ్ హౌస్ పాలన అనేటువంటి దాని మీద వేశారేమో అనేటువంటిది నాకు అనిపిస్తా ఉంది. ఎందుకు అంటే ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు కేసీఆర్, లేదా ఏకపక్షంగా సచివాలయానికి రాకుండా చేశారనేటువంటి విమర్శల నేపథ్యంలో కానివ్వండి ఏవి కానీ అవి ఏవి జనం హర్షించినటువంటివి కాదు. వాళ్ళు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు వాటి లబ్ధి పొందొచ్చు కానీ ఆ విధంగా గతంలో రాజులు రంగప్పలు తమ నివాసాలకి భవనాలకే పరిమితమై జనానికి దూరంగా ఉన్నటువంటి మాదిరే కేసీఆర్ కూడా ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యి సచివాలయానికి రాకుండా ఇవన్నీ కూడా జనం హర్షించినటువంటివి కాదు. అందువల్ల ఇప్పుడు ఏదో ఏడాది గడవగానే మళ్ళా ఆ ఫామ్ హౌస్ పాలనకే మేము మద్దతు ఇస్తున్నాము అని చెప్పేసి జనం ఓటేశారంటే మాత్రం నేనైతే దాన్ని నమ్మట్లేదు. అది రిగ్గింగ్ చేసినటువంటి పోల్ లాగా కనిపిస్తా ఉంది. అసలు కాంగ్రెస్ పార్టీ అలాంటి పోల్ పెట్టడమే వ్యూహాత్మకంగా చేసినటువంటి తప్పిదం కూడా నా అభిప్రాయం. ఎందుకంటే ఆ విధంగా పెట్టిన తర్వాత సోషల్ మీడియాలో బీఆర్ఎస్ ఎంతో యాక్టివ్ గా ఉన్నటువంటి సమయంలో సహజంగానే అడ్వాంటేజ్ తీసుకుంటుంది. అదే జరిగినట్టుగా కనిపిస్తా ఉంది. అందుకని ఎవరు కూడా అప్రజాస్వామికమైనటువంటి ఫామ్ హౌస్ పాలనని కావాలని తెలంగాణ జనం కోరుకుంటున్నారంటే దాన్ని అయితే నేను డెఫినెట్ గా సందేహిస్తున్నాను. అది సరైనటువంటి తీర్పు కాదు. ఈ ప్రజాపాలన అనేటువంటి దానికి అర్థం ప్రజాపాలనే కదా. కేసీఆర్ చేసినా లేకపోతే రేవంత్ రెడ్డి గారు చేసినా లేదా బీజేపీ ఇతర రాష్ట్రాల్లో చేసినా ప్రజాపాలనే. అది ఏమి రాచరిక పాలన కాదు కదా. అందువల్ల మరి కాంగ్రెస్ ప్రజలు వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అంత తెలివి తక్కువగా అలాంటి ప్రశ్నను పెట్టి ఎందుకు ఆభాస్ పాలైందనేటువంటిది ఆ పార్టీ పెద్దలే ఆలోచించుకోవాలనేది నా అభిప్రాయం. రైట్. కాంగ్రెస్ నుంచి సతీష్ గారు కూడా జాయిన్ అయ్యారు. వెల్కమ్ టు డిబేట్.